నమస్తే మోసుకుమరి నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత అంటే చాలా తక్కువ కనపడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మామూలుగా కార్యకర్తలతోటి ఎక్కువగా ఆయన ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఆయన ఇటీవల చేసినటువంటి పర్యటనలో భాగంగా ఒక చోట ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంచెం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి జనసైనికులు వీరమహిళల శక్తి అసామాన్యం అనేది మరి శ్రీకాళహస్తి శ్రీ కోటే సాయి లాంటి కార్యకర్తలు ఎంతో మంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర కేడర్ కు దగ్గరగా ఉండేందుకే హెచ్చరికల్లో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశాం. విజయనగరం జిల్లా సమావేశంలో ఎమ్మెల్సీ జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె నాగబాబు గారు జన సైనికులు వీర మహిళల శక్తి అసామాన్యం అనేదని చెప్పేసి శ్రీకాళహస్తి ఆలయం చైర్మన్ గా నియమితులైనటువంటి శ్రీ కొట్టే సాయి లాంటి కార్యకర్తలు ఎంతో మంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నారని, జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని శాసన మండలి సభ్యులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె నాగబాబు గారు స్పష్టం చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవ్ అధ్యక్షన ఇచ్చర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగినటువంటి జనసేన కార్యకర్తల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శ్రీ కె నాగబాబు గారు మాట్లాడారు. గతంలో వచ్చినప్పుడు మాట ఇచ్చినటువంటి ప్రకారం ఉత్తరాంధ్ర కేడర్ కు దగ్గరగా అందుబాటులో ఉండేందుకు హెచ్చర్లో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లుగా ఇకపై ఎక్కువ సమయం హెచ్చర్లలో కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటామని వెల్లడించారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని, కాలక్రమేణా అన్ని సమస్యలు తీరుతాయని చెప్పేసి అన్నారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పార్టీ బలోపేతంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీమతి పగడలర్ణ తదితరులు పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే శ్రీకాళహస్తి ఆలయం చైర్మన్ గా నియమితున్నటువంటి కొట్టే సాయి అంటే జనసేన కార్యకర్త ఆయన ఎదిగాడు. బట్ దీనికి ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి పార్టీ కోసం నిలబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తాము అనేటువంటి విధంగా నాగబాబు గారు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమో